హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మల్లిక రాఘవేందర్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. నేను ఇప్పుడు ప్రజెంట్గా తిరుపతిలో ఉన్నాను. దర్శనం అయిపోయింది. అమ్మవారి టెంపుల్కి వెళ్ళినాము, పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి వచ్చినాము. దర్శనం అయిపోయింది. నిన్న మార్నింగ్ కాణిపాకి వెళ్ళినాము, అర్ధగిరి వెళ్ళినాము. మొత్తం కూడా అన్ని దర్శనాలు మాకు చాలా సక్సెస్ఫుల్గా అయినాయి. చాలా సంతోషంగా ఉన్నాం మేమైతే. ఎందుకంటే ఎక్కడ కూడా మాకు ఎలాంటి లోటుపాట్లు జరగకుండా మాకైతే దర్శనం జరిగిపోయింది అనమాట. కాణిపాకలో దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ నుంచి అర్ధగిరి అని ఒక 15-20 మినిట్స్ డిస్టెన్స్లో ఉండే అనమాట. అక్కడికి వెళ్ళినాము. అక్కడికి ఎందుకు వెళ్ళినామంటే రీసెంట్గా నేను యూట్యూబ్లోనే ఒక వీడియో చూశాను అనమాట. అంటే నాకు తెలీదు దాని గురించి. ఆంజనేయ స్వామి టెంపుల్ అది, మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. సో నాకు తెలియదు అక్కడ ఏం చెప్పారు అని అంటే, అక్కడ మన సంజీవనరాయ పుష్కరాలు సంథింగ్ ఏదో వాటర్ ఉన్నాయి, వాటర్ వస్తున్నాయి అక్కడ. సో ఆ వాటర్ తాగితే 9 మినిట్స్లో మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే, లేదంటే మనకి ఏదైనా కోరికలు ఉంటే నెరవేరుతాయి 9 మినిట్స్లో అని. దీనికి కూడా నెగిటివ్ కమెంట్స్ పెట్టకండి. ఎవరి నమ్మకం వాళ్ళదే. దేవుడి మీద నమ్మకం వాళ్ళు వెళ్తారు. నేనేదో కోరికలు నెరవేరిపోవాలనో లేకపోతే అంటే అందుకు వెళ్ళలేదు. ఏంటి అంటే అది ఒక ఆంజనేయ స్వామి టెంపుల్కి నేను స్పెషల్గా ఎప్పుడు వెళ్ళలేదు. అర్ధగిరి మేము ఎక్కువ ఆంజనేయ స్వామిని మేము ఎక్కువ పూజిస్తాము. మా ఫీల్డ్కి ఆయనే హీరో. సో అందుకని చెప్పేసి వెళ్ళినాము. సో రీసెంట్గా మేము ఇప్పుడు తిరుపతి వచ్చే ముందే ఆ వీడియో చూసామన్నమాట. మేము ఆ వీడియో చూసినప్పుడు అరే మంచిగా అనిపించింది, ఇంత దూరం వస్తున్నాం కదా వెళ్ళాలి అన్న ఉద్దేశంతో వెళ్ళినాం. కానీ అక్కడ ఆ వాటర్ పేరే సంజీవనరాయ పుష్కరమ్మ ఏదో ఉంది సంథింగ్. అయ్యగారు చెప్పింది కానీ నాకు గుర్తులేదు అది. సో అవన్నమాట. ఆ వాటర్ తాగితే ఎవరికైనా ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా క్లియర్ అయిపోతాయి, అండ్ ఏదైనా కోరికలు కోరుకున్నా కూడా నెరవేరిపోతాయి అని చెప్పిండ్రు. ఎవరికైనా ఆశ ఉంటుంది, కోరికలు అనేది ఎవరికైనా ఉంటాయి. మనిషి అన్న తర్వాత కోరికలు ఉంటాయి. ఇంకా హెల్త్ ఇష్యూస్ అంటే ఇంకా అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అందుకని చెప్పేసి మేము ఇంత దూరం వస్తున్నాం కదా, ఆంజనేయ స్వామిని దండం పెట్టుకోవాలి. మేము ఎప్పుడు స్పెషల్గా ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళలేదు. సో అందుకని చెప్పేసి వెళ్ళినాం అనమాట అర్ధగిరి టెంపుల్. కాణిపాక నుంచి 15-20 మినిట్స్లో వెళ్ళిపోయినాము. అక్కడ కూడా మంచి హ్యాపీగా దర్శనం చేసుకున్నాము. అవి కూడా వీడియోస్ తీసిన నేను. తర్వాత నిన్న అవి 2 దర్శనాలు అయిపోయినాయి. సో ఈరోజు నా నైట్ మీన్స్ ఇప్పుడు నైట్ అవుతుంది. మేము నిన్న నైట్ అంటే ఫ్రైడే నైట్ 1 o'clock మేము అక్కడికి వెళ్ళి టికెట్లు తీసుకొని దర్శనము అయిపోయింది అన్నట్టు. మాకు మార్నింగ్ 4:30-5 o'clock కల్లా శ్రీవారి దర్శనం అయిపోయింది. తిరుమలకి వెళ్ళినాము, శ్రీవారి దర్శనం అయిపోయింది. ప్రసాదం తీసుకొని కిందకి వచ్చేసినాము. ఈరోజు ఈవినింగ్ అంటే ఇందాక మేము అమ్మవారి టెంపుల్కి వెళ్ళినాం, పద్మావతి అమ్మగారి టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం కూడా అయిపోయిందనమాట. సక్సెస్ఫుల్గా మేము అనుకున్న ప్లేసెస్కి వెళ్ళి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో కమింగ్ టు ద పాయింట్, అసలు ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే, యూట్యూబ్లో ఎడిటింగ్ గురించి అడుగుతున్నారు కదా. యాక్చువల్గా లాస్ట్ టైం నేను ఒక వీడియో పెట్టినప్పుడు యూట్యూబ్లో నాకు ఇంత శాలరీ వచ్చింది, యూట్యూబ్ నుంచి ఇంత పేమెంట్ వచ్చింది, నేను ఇట్లా అప్పు తీర్చేసానని చెప్పి ప్రీవియస్ వీడియో కాకుండా దానికంటే ప్రీవియస్ వీడియోలో చెప్పానమాట. సో అందులో నేనేం చెప్పాను అని అంటే, మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయండి, ఎందుకంటే ఇంట్లో చాలామంది ఖాళీగా ఉన్న వాళ్ళు ఉంటారు, ఏం చేయాలో అర్థం కాదు. అండ్ ఇంకొకటి, కొంతమందికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశం ఉన్నా కూడా వాళ్ళు ఏం చేయలేరు, బయటికి వెళ్ళి జాబ్ చేయలేరు. కొంతమందికి జాబ్ చేయాలని ఉన్నా జాబ్ దొరకదు. సో అట్లా జాబ్ దొరకదు మీన్స్ ఇంకా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు ఏంటి అంటే, చాలామందికి నాలెడ్జ్ వచ్చేసింది. ఎవరైనా కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి చాలామంది మంచి ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే సక్సెస్ అవ్వలేకపోతున్నారు. ఏంటి అంటే కంటెంట్ ఒకటి మంచిగా పెట్టలేకపోతున్నారు. ఇంకొకటి ఏంటి అని అంటే ఫోన్స్ కూడా వీడియో క్లారిటీ సరిగ్గా ఉండట్లేదు. దానివల్ల ఒకటి ప్రాబ్లం అవుతుంది. ఇంకా మెయిన్ ఏంటి అని అంటే ఎడిటింగ్ సరిగ్గా రాకపోవడము, మళ్ళీ ఏంటి కరెక్ట్ టైంకి అప్లోడ్ చేయకపోవడము, ఈ ప్రాబ్లమ్స్ వల్ల, చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల యూట్యూబ్ ఛానల్లో వాళ్ళకి సక్సెస్ అవ్వలేక మళ్ళీ రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోతున్నారనమాట. అరే దీనివల్ల మనకు అవ్వదు, ఇది మన వల్ల కాని పని, అసలు యూట్యూబ్ అనేది చాలా పెద్దది అని అనుకొని వెళ్ళిపోతున్నారు.
కానీ యాక్చువల్గా కూడా నిజంగా యూట్యూబ్ అనేది చాలా కష్టమైన విషయమే. అది దానికి చాలా ఓపిక ఉండాలి, చాలా కన్సిస్టెన్సీ ఉండాలి, చాలా డెడికేషన్ ఉండాలి, చాలా ఇంట్రెస్ట్ ఉండాలి. సో ఇవన్నీ ఉంటేనే మనము దేంట్లో అయినా కూడా, యూట్యూబ్ అనే కాదు దేంట్లో అయినా కూడా పైకి రావాలి, ఏదైనా సాధించాలి అని అంటే మనకి మెయిన్గా ఇవన్నీ ఉండాలి. ఒకటి ఓపిక ఒకటి ఉండాలి, ఇంట్రెస్ట్ ఒకటి ఉండాలి, డెడికేషన్ ఒకటి ఉండాలి. సో అన్నీ సాక్రిఫైస్ చేయగలగాలి మనం ఏదైనా సాధించాలి అంటే. ఎంత ది బెస్ట్ ఇవ్వగలమో అంత ఇవ్వాలి. సో నేనేం చెప్పాను ఆ వీడియోలో అంటే, మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి. మీకు యూట్యూబ్లో ఏదైనా డౌట్స్ ఉంటే నేను క్లియర్ చేస్తాను. డౌట్స్ అంటే ఎలా ఎడిట్ చేసుకోవాలి, ఏ మ్యాప్స్లో ఎడిట్ చేయాలి, అసలు వీడియోలో ఏ టైంకి పెట్టాలి ఏంటి అనేది నేను చెప్తాను. నేను ఇంకా వీడియోస్ కూడా చేస్తాను దాని మీద అని చెప్పాను. యాక్చువల్గా నేను ఈ 1.5 మంత్ నుంచి ఎంత బిజీగా ఉన్నానంటే అంత బిజీగా ఉన్నాను అనమాట. నా ఫోన్లో దాదాపుగా ఒక 200-300 GB వీడియోస్ ఉన్నాయి, కానీ ఎడిటింగ్లో ఉన్నాయి అనమాట. అవి ఎడిట్ చేయడానికి కూడా టైం ఉండలేదు నాకు. సో ఏంటి అని అంటే, ఆ వీడియో చూసిన తర్వాత చాలామంది నాకు వాళ్ళ యూట్యూబ్ ఛానల్ లింక్ పెట్టేసి, మేము ఈ ఛానల్ స్టార్ట్ చేసాము, మాకు గ్రోత్ లేదు, వ్యూస్ రావట్లేదు, మేము ఏం చేయాలి అని అడుగుతున్నారు. పర్సనల్గా చాలామంది మెసేజ్ పెడుతున్నారు ఇన్స్టాగ్రామ్లో. నేను చెప్పాను, అందులో ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ పెట్టాను. కొంతమంది ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా యూట్యూబ్ది వాళ్ళ మెయిల్ ఐడి ప్లస్ పాస్వర్డ్ కూడా పంపించేసి నా యూట్యూబ్ ఛానల్ చెక్ చేయండి అంటే, నేనేం సర్వీస్ చేయట్లేదండి ఇక్కడ యూట్యూబ్ ఛానల్ది. అంటే మీ ప్రాబ్లమ్స్ని, మీ ఛానల్కి ఏదైనా ప్రాబ్లం ఉంటే అది నేను క్లియర్ చేయలేను మీన్స్ నేను చూసేంత టైం అది చాలా పెద్ద పని. అది చేయడానికి కూడా కొన్ని ఛానల్స్ ఉన్నాయి. ఆ ఛానల్స్ పేర్లు కూడా చెప్పాను నేను. వాళ్ళని మీరు కాంటాక్ట్ అయితే, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కావాలంటే మీకు నేను ఇస్తాను ఇన్స్టాగ్రామ్లో. లేదు అని అంటే నేను ఛానల్లో వాళ్ళ పేర్లు చెప్పాను, వాళ్ళ ఛానల్ నేమ్స్ కూడా చెప్పాను. వాళ్ళ స్క్రీన్ షాట్ తీసి మరి నేను వాళ్ళ ఛానల్ గురించి మీకు నేను చెప్పాను. సో అది చూసుకొని వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజెస్ కూడా ఉన్నాయి. వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీ ఛానల్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళని చూడమని చెప్పండి. వాళ్ళు సర్వీస్ చేస్తారు. వాళ్ళ సర్వీస్కి ఎంత అమౌంట్ పే చేయమని అంటే, అమౌంట్ అంటే ఇంత ఏం తీసుకురావాలి, జస్ట్ మీకు ఇచ్చే సర్వీస్కి తగ్గట్టుగానే తీసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు మీ చిన్న ఛానల్స్ మీరు ఎంత పే చేయగలుగుతారో వాళ్ళతో మాట్లాడుకొని అది చేసుకోండి. కానీ అందరు నాకు నా యూట్యూబ్లో రోజు ఇంకా మెసేజ్లు ఇవే వస్తున్నాయి. నేను వీడియోస్ చేస్తానని చెప్పాను, నా వీడియోస్ చూడండి మీరు. యూట్యూబ్ గురించి నేను వీడియోస్ కొన్ని చేస్తాను, కొన్ని టిప్స్ నేను చెప్తాను. అంటే నేను ఏదైతే ఫాలో అవుతున్నానో ఆ టిప్స్ మీకు నేను చెప్తాను, మీకు హెల్ప్ అవుతాయి అని చెప్పేసి నేను చెప్పాను. సో దానికి ఇక అదే పనిగా నాకు ఇన్స్టాగ్రామ్లో అందరు వచ్చేసి వాళ్ళ ఛానల్ ఐడీస్ పెట్టేసి, మా ఛానల్ని ఒకసారి చూడండి, మేము ఏం చేయాలి, మీరు ఏం చేయాలి అని అంటే, అసలు యూట్యూబ్ మీరు స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది పాపం పక్కన పడేశారు. ఇదే అయితే మీరు చేసే మిస్టేక్స్ ఏంటి అని అంటే, ఒకటి వ్యూస్ బాగా రావట్లేదు, మా ఛానల్లో మేము వీడియోస్ పెడుతున్నాం, అప్లోడ్ చేస్తున్నాం, కానీ వ్యూస్ రావట్లేదు, అందుకనే ఇక మాకు చిరాకు వచ్చేసి మేము ఛానల్స్ని వదిలేసాము అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము, మేము అసలు ఎలా చేయాలి ఏంటని అడుగుతున్నారు. సో మీరు ఒక మంచి కంటెంట్ వెతుక్కోండి. ఏదైనా అంటే మీ ఛానల్ని ఎందుకు చూడాలి, ఆడియన్స్ ఎందుకు చూడాలి, సబ్స్క్రైబర్స్ మిమ్మల్ని ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మిమ్మల్ని ఎందుకు చూడాలి, మీ ఛానల్ని మీ వీడియోస్ చూడడం వల్ల వాళ్ళకి ఏమైనా యూజ్ ఉందా, వాళ్ళకి ఏమైనా అంటే ఏదైనా ఎంటర్టైన్మెంట్ లాగా ఏమైనా అనిపిస్తుందా అనేది ఇంట్రెస్టింగ్ ఉండాలి. సో అట్లా ఒక కంటెంట్ వెతుక్కోండి. కంటెంట్ అంటే మొత్తం బుర్రపాడు చేసేసుకొని మీరు కంటెంట్లు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. చేసేవాళ్ళు చేయగలుగుతారు, టాలెంట్ ఉన్న వాళ్ళు చేయండి. లేకపోతే నార్మల్గా యూట్యూబ్లో సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మాత్రము మంచిగా డెడికేటెడ్గా వీడియోస్ చేయండి. మంచిగా వీక్లీ ఒక 2 వీడియోస్ అప్లోడ్ చేసి, మనకి లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి టైం లేకపోయినా కూడా షార్ట్స్లో మాత్రము అప్లోడ్ చేస్తూ ఉండండి. షార్ట్స్లో మంచిగా యాక్టివ్గా ఉండండి. మెయిన్గా ఇప్పుడు షార్ట్స్కి ఎక్కువ అమౌంట్ వస్తుంది, షార్ట్స్ వల్లనే సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తున్నారు. అందరూ ఎలా అలవాటుపడ్డారు అంటే, ఏదైనా ఒక నిమిషంలో తెలిసిపోవాలి. అంటే ఎక్కువ ఓపిక మనుషులకి నశించిపోతుంది అనమాట. అబ్బా ఒక 20 minutes వీడియో, 30 minutes వీడియో మనం చూడలేము. ఏదైనా లాంగ్ వీడియో పెట్టాలనుకోండి, అందులో ఏదైనా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏదైనా మీరు చూస్ చేసుకోండి. అంటే వీళ్ళు ఒక 15-20 minutes అయినా కూడా చూడాలి అంటే ఆ వీడియోలో ఏదైనా వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్గా అనిపించాలి అనమాట. చూడడానికి ఏదైనా ఇంట్రెస్ట్గా, ఎంటర్టైన్మెంట్గా అట్లా అనిపించాలి. అట్లా చేయొచ్చు వీడియోస్.
కుకింగ్ ఛానల్ పెట్టుకొని చాలామంది కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేయాలని మాత్రం చేయకండి. ఎందుకంటే కుకింగ్ ఛానల్స్ చాలా ఉన్నాయి ఆల్రెడీ. కుకింగ్ ఛానల్స్ చూసేవాళ్ళు మంచి మంచి ఎట్లా అంటే ప్రొఫెషనల్ కుకింగ్ ఛానల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఎవరు చూసుకుంటారు? ఇప్పుడు ఒకవేళ మీకు సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి, మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వ్యూస్ వస్తున్నాయి అనుకోండి, వెరైటీగా మీరు మీ స్టైల్లో ఏదైనా వంట మాత్రమే చూపించకుండా మీరు మాట్లాడుకుంటూ మీ ఇల్లు చూపించుకుంటూ మీరు వంట చేసుకుంటూ మేమైతే ఈ స్టైల్లో చేసుకుంటామని ఎప్పుడో ఒకసారి ఇంకా అదే పనిగా కుకింగ్ పెట్టి అదే పనిగా ముందు పెట్టుకొని తినడాలు ఇవన్నీ చేయకండి. అసలు ఇప్పుడు కుకింగ్ ఛానల్స్ కంటే ఈ బాగా తినే ఛానల్స్ ఉన్నాయి కదా, ఆ ఛానల్స్కి ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు అది కూడా వచ్చిందంట కమ్యూనిటీ గైడ్లైన్స్లో. ఇప్పుడు ఇట్లా ఫుడ్ ఛానల్స్ని తీసేయాలి ఇట్లా అని చెప్పేసి. సో ఆ కంటెంట్ మాత్రం అస్సలు చూస్ చేసుకోకండి. తిని చూపించి తినడము అది మాత్రం అస్సలు పెట్టకండి. ఎప్పుడైనా ఒకసారి వంట చేయడము, ఎప్పుడైనా ఒకసారి వెరైటీగా తింటే అంటే ఏమైనా వెరైటీ ఐటమ్స్ ఏమైనా తెచ్చుకున్నప్పుడు లేదంటే చేసుకున్నప్పుడు అలాంటి వీడియోస్ పెట్టండి. కానీ కంటిన్యూగా ఇంట్లో ఏది చేసుకుంటుంది ప్లేట్లో పెట్టేసుకొని ఇవి స్పెషల్స్ ఇవే అని చెప్పేసి మాత్రం చూడండి. ఎందుకంటే అందరి ఇళ్ళలో వండుకుంటారు, అందరి ఇళ్ళలో తింటారు. మనది వాళ్ళు తినేది మీరు తిని చూపించాల్సిన అవసరం లేదు. అసలు నాకు అలాంటి వీడియోస్ చూస్తే అసలు ఒక టైప్ ఆఫ్ చిరాకు వచ్చేస్తుంది. అసలు అలాంటి వీడియోస్ మాత్రము ఆ కంటెంట్ మాత్రం అస్సలు చూస్ చేసుకోండి. తినడాలు ఆ కంటెంట్ అస్సలు చూస్ చేసుకోండి. ఎప్పుడైనా వెరైటీగా ఏదైనా వంట చేస్తే అది ఒకటి. ఇంకోటి ఏంటి అంటే ఎంటర్టైన్మెంట్, ఏదైనా కామెడీగా ఏదైనా చేయడం. చాలామంది ఇప్పుడు ఎక్కువ సబ్స్క్రైబర్స్ కోరుకునేది ఏంటి అంటే మనకి ఏదైనా ఇప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చినప్పుడు వాళ్ళు కొద్దిసేపు ఏదైనా ఎంటర్టైన్మెంట్ హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటారు. ఆ రిలాక్సేషన్ని మనం ఇవ్వగలగాలి. సో మన వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్గా చూడాలని అనుకోవాలి వాళ్ళు. సో అట్లాంటి కంటెంట్లు ఏదైనా ఉంటే వెతుక్కోండి. ఏదైనా వెరైటీగా మీరు డిఫరెంట్గా ఏదైనా మీ ఇంట్లో ఏదైనా ఉంది అని అంటే అది చూపించడము, లేదంటే మీ ఇంట్లో మీరు ఏదైనా మీకున్న టాలెంట్ ఏదైనా దానివల్ల మీరు ఏదైనా చేస్తున్నారు, ఏదైనా పనులు చేస్తున్నారు అని అంటే అది చూపించండి. అంటే మీ ఛానల్లో ఏంటి అని అంటే మీరు డైలీ రొటీన్ పెట్టుకొని మేము అది చూపించండి. అట్లాంటి ఛానల్స్ మంచిగానే గ్రోత్ ఉంటుంది. ఎందుకంటే సబ్స్క్రైబర్స్కి బాగా దగ్గర అవుతున్నారు. అంటే మనం ఫ్యామిలీ లాగా ఉంటున్నాం వాళ్ళతోటి. మన ఇంట్లో ఏం జరుగుతుంది, మనం ఏంటి అనేది మనము కానీ జెన్యూన్గా చేయండి. ఏదైనా కూడా ఫేక్ వీడియోలు అస్సలు చేయండి, స్క్రిప్టెడ్ అస్సలు చేయకండి. జెన్యూన్ వీడియోస్ అని చెప్పి స్క్రిప్టెడ్ చేయకండి. ఇట్లాంటి ఫేక్ వీడియోస్ మాత్రం అస్సలు చేయకండి. ఎందుకంటే వాళ్ళ మనసులో మనం మంచిగా ఉండాలి, కానీ వాళ్ళ మనసులో వీళ్ళు అంతా ఫేక్ అట్లా చేస్తున్నారు నెగిటివ్ కామెంట్స్ పెట్టేలాగా మాత్రం చేసుకోకండి. నేను ఒక్క చిన్న టాపిక్ చెప్తా. ఇప్పుడు వీడియోలో ఒకటి యూట్యూబ్ చూసే వాళ్ళకి చాలామందికి అర్థమవుతుంది, నా ఛానల్లో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి అర్థమవుతుంది. సో వాళ్ళు ఇప్పుడు రీసెంట్గా అంటే బాగా వైరల్ అవుతున్నారు యూట్యూబ్లో, బాగా నెగిటివ్గా, పాజిటివ్గా కాదు నెగిటివ్గా వైరల్ అవుతున్నారు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ప్లస్ వాళ్ళ ఇంట్లో ఒక పర్సన్ ఉంటాడు. వీళ్ళ ముగ్గురిది ఒక ఫుల్ పెద్ద డ్రామాలు నడుస్తుంది అనమాట. ఒక సంథింగ్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోయిందని చెప్పి ఇల్లు గుంజుకున్నారని చెప్పేసి దాని మీద మళ్ళీ కౌంటర్ వీడియోస్ కూడా చేస్తున్నారు కొంతమంది సిస్టర్స్. నాకు వీళ్ళ వీడియోల కంటే వాళ్ళ వీడియోలు చూస్తే నవ్వొస్తుంది నాకు బాగా. సో ఆ ఛానళ్ళ పేర్లు అవి మనం మాట్లాడకూడదు యూట్యూబ్లో. సో మీకు అర్థమైపోయే ఉంటుంది. అర్థమైతే కింద ఛానల్ నేమ్ పెట్టండి. వాళ్ళు పాపం చాలామంది చూసే వాళ్ళకి కొంతమందికి అర్థం కాదు. సో వాళ్ళకి చెప్పండి, వాళ్ళు చూస్తారు. మరి నిజంగా జెన్యూన్ వీడియోస్ చేసేటోళ్ళు అయితే కామెంట్స్ ఎందుకు ఆఫ్ చేసుకుంటారు చెప్పండి. నాకు కూడా చాలాసార్లు కామెంట్ పెట్టాలి అనిపించింది, చూస్తే కామెంట్ సెక్షన్ ఆఫ్ ఉంది. సో అంత ఘోరంగా దిగజారిపోవాల్సిన అవసరం లేదు యూట్యూబ్ కోసము. మంచిగా చేసుకోండి, మంచిగా చేసి సబ్స్క్రైబర్స్కి దగ్గర అవ్వండి. ఒక ఫ్యామిలీ లాగా జెన్యూన్గా చేయండి, జెన్యూన్గా ఉండండి. అరే మనము యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాము, మన ఛానల్ దగ్గరికి వస్తున్నారు అని అంటే హ్యాపీగా ఓపెన్ చేసి అరే వీళ్ళు ఏం పెట్టిండ్రు వాళ్ళ వీడియోస్ చూడాలి మనము అని అనిపించాలి. సో నేను సబ్స్క్రైబర్స్ అయితే నేను అట్లనే ఉంటాను. నాకు ఒక ఫ్యామిలీ లాగా ఉంటాను. నాకు యూట్యూబ్ ఫ్యామిలీ ఉంది, ఒక ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ ఉంది నాకు అట్లా. కాకపోతే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ పెట్టాలంటే కూడా చాలా చిరాకు వచ్చేస్తుంది నాకు. ఇన్స్టాగ్రామ్లో అయితే అంత స్క్రాప్ వీడియోలు ఎక్కువైపోయినాయి అనమాట. సో అందుకని చెప్పి అస్సలు ఇన్స్టాగ్రామ్ అంటేనే నాకు అసలు చిరాకు వచ్చేసింది. ఆ చేసే కొలాబరేషన్స్ కూడా నేను ఇప్పుడు చేయొద్దు అనుకుంటున్నా. సో అందులో ఇన్స్టాగ్రామ్లోకి వచ్చిన తర్వాత అట్లా తయారవుతున్నారా, లేదంటే అట్లా ఉన్న వాళ్ళే ఇన్స్టాగ్రామ్లోకి వస్తున్నారా అర్థం అవ్వట్లేదు. కానీ అబ్బా కొంచెం ఫాలోవర్స్ పెరగంగానే, కొంచెం ఫేమ్ రాగానే ఒంటి మీద బట్టలు చిన్నగా అయిపోతున్నాయి ఫస్ట్.
నాకు ఈ కంటెంట్ మీద మాట్లాడాలని చాలా ఉంది, కానీ మనకెందుకు వాళ్ళని కించపరచడం ఎందుకు, వీళ్ళని అనడం ఎందుకు, మనకు వచ్చేది ఏముంది వాళ్ళ వల్ల అని చెప్పేసి, ఎవరి సాగు వాళ్ళు వస్తారని చెప్పేసి నేను వదిలేస్తా. కానీ కామెంట్ పెట్టడానికి వెళ్తాను, మనకెందుకు అసలు వాళ్ళ లాంటి వాళ్ళకి మనం కామెంట్ పెట్టడం ఎందుకు అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చేస్తే చాలా కోపం వచ్చేస్తుంది. కొంచెం ఫాలోవర్స్ పెరగంగానే ఎక్స్పోజింగ్లు ఎక్కువైపోతున్నాయి బాగా ఈ మధ్య. ఇంత నెగిటివ్ కామెంట్స్ పెట్టినా కూడా ఆ కామెంట్స్ని పట్టించుకోకుండా, మళ్ళీ కామెంట్ సెక్షన్ ఆఫ్ చేయకుండా కూడా, ఇన్స్టాగ్రామ్లో గురించి చెప్తున్నా, యూట్యూబ్లో అంత సీన్ లేదు. యూట్యూబ్లో అలాంటి వాళ్ళని రానియరు. సో కమ్యూనిటీ గైడ్లైన్స్ ఒప్పుకోకూడదు అట్లాంటి వీడియోస్ చేసి ఇవన్నీ రిపోర్ట్స్ కొట్టేస్తారు, మంచిగా ఛానల్సే పోతాయి, అంత పప్పులు ఉడకవు అనమాట యూట్యూబ్లో. సో ఇన్స్టాగ్రామ్లోనే ఇట్లా చేస్తున్నారనమాట. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, తిరుపతిలో ఉన్నా నేను, అయినా సరే ఇంట్రెస్ట్గా నేను ఒక వీడియో చేస్తున్నాను. ఎందుకనంటే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఇంత టైం ఉండదు, ఏది మీకు యూట్యూబ్ గురించి చెప్పాలన్న టైం ఉండదు. అసలు యూట్యూబ్లో ఎలా సక్సెస్ అవ్వాలి అని చెప్పి, యూట్యూబ్లో సక్సెస్ అవ్వడానికి లక్ ఉండాలి సిస్టర్ అని చెప్పేసి చాలామంది పెట్టిండ్రు. ఒకటి, లక్ అనేది మనం అనుకుంటున్నాం అట్లా, కానీ మనం కష్టపడాలి. లక్ ఉంటే అని కాదు, లక్ కూడా నేను ఎప్పుడు లక్ను నమ్ముకోను. యాక్చువల్గా లక్ ఉందో లేదో కూడా తెలియదు నాకు, కానీ మనం కష్టపడుకుంటూ వెళ్తే కంపల్సరీ మనము సక్సెస్ అనేది మనకు కంపల్సరీ వస్తుంది. లక్ అనేది మనం వెనక వస్తుండొచ్చు, మన కష్టం వెనక, కానీ లక్ ఉంటేనే మనం ఇవన్నీ చేయగలం అనేది రాంగ్. అది లక్ ఉండాలి యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని కాదు. మీరు కష్టపడుకుంటా వెళ్ళండి, మీరు ఏదైతే అనుకున్నారో అది కంపల్సరీ సాధిస్తారు. మీ కంటెంట్ ఏంటి, మీ గోల్ ఏంటి అనేది మీరు పెట్టుకొని దానికోసమే కష్టపడండి, మీరు కంపల్సరీ పైకి వస్తారు. ఇంకోటి ఏంటి అని అంటే, ఈ మాట కూడా అనొచ్చు మీరు, ఒడ్డు మీద ఉన్న వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు, కొట్టుకుపోయేటోళ్ళకి తెలుస్తుంది ఏంటి బాధ అనేది. నేను కూడా కొట్టుకుపోయి ఒడ్డుకి వచ్చిన దాన్నే, నన్ను ఎవరు చేయబట్టి లాగలేదు పైకి, నేను కష్టపడి నేను ఈత నేర్చుకొని ఒడ్డెక్కిన దాన్నే. సో అందుకే నేను చెప్తున్నాను అనమాట, చాలామందికి యూట్యూబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండి, మేము ఏం చేయాలి అసలు, యూట్యూబ్లో ఏ కంటెంట్ చేయాలి, యూట్యూబ్ అసలు ఎట్లా రన్ చేయాలి, మాకు అసలు దీని గురించి జీరో నాలెడ్జ్ అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. నేనైతే చాలామందికి, నాతో ఈ మధ్య మాట్లాడిన ప్రతి ఒక్కరికి నేను ఏం చెప్తున్నానంటే, వాళ్ళు నాకేదైనా ఇట్లాంటి బాధలు అవేమైనా చెప్పినా, లేదంటే మాకు ఇంట్లో మేము ఇట్లా మాకు బోర్ కొడుతుందండి, మాకు ఇంట్లో ఇంటి నుంచి బయటికి వెళ్ళి జాబ్ చేసే ఛాన్స్ లేదు, మా ఇంట్లో పంపించరు, మేము ఏం చేయాలి, మేము డబ్బు సంపాదించాలనుకుంటున్నాం అని చెప్పి చాలామంది నన్ను అడుగుతున్నారు. వాళ్ళకి నేను ఒక్కటే ఐడియా ఇస్తున్నా, యూట్యూబ్ ది బెస్ట్ ఐడియా ఏంటి అని అంటే, యూట్యూబ్ స్టార్ట్ చేయండి. మీకు ఏదైతే టాలెంట్ ఉందో, మీరు బయటికి వెళ్ళి ఏం జాబ్ చేయాలనుకుంటున్నారో అది మీకు ఇంట్లో సాధ్యమైతే మీరు చెయ్యండి అని చెప్పేసి నేను సజెస్ట్ చేస్తున్నాను అందరికీ యూట్యూబ్ గురించి. ఎందుకంటే యూట్యూబ్కి మీరు యూట్యూబ్ స్టార్ట్ చేస్తే మీకు నేను డబ్బులు ఇవ్వను. నేనేంటంటే చాలామంది ఏంటంటే, యూట్యూబ్ స్టార్ట్ చేయండి, యూట్యూబ్లో వీడియోస్ చేయండి, యూట్యూబ్ గురించి నేను చెప్తాను, ఎవ్వరు చెప్పరు. ఎందుకు చెప్పరో నాకు అర్థం కాదు. మనం ఏమైనా గుంజుకెళ్తామా, వాళ్ళకు వచ్చే డబ్బులు మనం ఏమైనా గుంజుకెళ్తామా? సో అది కాదు, మనతో పాటు అందరూ సంపాదించాలి, అందరూ హ్యాపీగా ఉండాలనేది నేను కోరుకుంటా. నాకు ఇంకొకటి నచ్చని విషయం ఏంటి అని అంటే, అడుక్కోవద్దు అని ఎంతగానో చెప్తా నేను. ఏదైనా ఒక వీడియో పెట్టంగానే కింద ఇవే మెసేజ్లు పెడుతున్నారు. ఎందుకు అడుగుతున్నారు అసలు? అట్లా అడగడానికి ఏం అనిపించట్లేదా? ఎవరినైనా ఏమైనా అడగాలి అని అంటే ఎంత ఇబ్బంది అనిపిస్తుంది. మేము కాంపిటీషన్స్కి సెలెక్ట్ అయినప్పుడు మేము ఎప్పుడు మా కడుపుకు తినడానికి మేము ఎవరిని అడగలే. మేము చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళం, మేము చాలా స్ట్రగుల్స్ చేసి వచ్చినాము. కానీ ఎంత ఈజీగా అడిగేస్తున్నారంటే, అందరూ చాలా ఈజీ మనీకి అలవాటు పడ్డారు జనాలు కూడా. అసలు చేంజ్ అయిపోయినారు అంత ఈజీ మనీకి అలవాటు పడి, మనకి అడిగేసుకుంటే అయిపోతుంది వాళ్ళు. అందరూ కరెక్ట్గా ఉన్నారు ఇప్పుడు. ఎవరు కూడా జారరు, ఎవరు పైసలు ఇవ్వరు, ఎవరు మనకి పైసలు ఇవ్వరు, మనకు కూడా ఎవరు ఇవ్వరు, మనం కూడా ఎవరికి ఇవ్వము. మనము ఏంటి అని అంటే, మన మనసుకి జాలి అనిపిస్తే, మన స్తోమతకు తగ్గట్టుగా మనం వాళ్ళకి ఏమైనా చేయాలి, మన కళ్ళారా చూసి మన మనసు కరిగితే మనం చేస్తాం తప్ప, మనకు ఫోన్ చేసో లేదంటే ఏదో మెసేజ్లు పెట్టో లేదంటే అట్లా అని చెప్పేసి అంటే మనం ఇవ్వము. అసలు వాళ్ళు అడగడం కూడా కరెక్ట్ కాదు. మనం ఈసారి అంటే ఇస్తాం, మన నెక్స్ట్ టైం ఇంకొకరిని అడుగుతారు. సో మనం వాళ్ళని మనమే పాడు చేస్తున్నట్టు కదా. ఇప్పుడు వాళ్ళు అడిగినప్పుడు మనం ఇచ్చుకుంటూ పోతే మనమే వాళ్ళని సోంబేర్లను చేస్తున్నాం. వాళ్ళంత లేజీ అవ్వడానికి మనమే కారణము. ఎందుకంటే వాళ్ళు అడిగినప్పుడల్లా మనం డబ్బులు ఇవ్వడము, అడిగినప్పుడల్లా హెల్ప్ చేయడము. సో నేను ఇంకా అవన్నీ పక్కన పెట్టేసా. ఏంటంటే ఎవరి కడుపు మంట వాళ్ళకే తెలియాలి. ఎవరికి కడుపు మండితే ఆ కడుపు నింపుకోవడానికి ఎట్లా కష్టపడాలనేది వాడికి ఆలోచన వస్తుంది. అప్పుడు
సో నేను అందుకని చెప్పేసి నేను కూడా ఎవ్వరికి ఇట్లా డబ్బులు హెల్ప్ చేయడము అది ఇది హెల్ప్ చేయడం అనేది, కానీ కొన్ని విషయాలలో కొంతమందికి నేను ఎవరికి ఎక్కడ హెల్ప్ చేయాలి, నాకు హెల్ప్ చేసే అది వాళ్ళు 100% దానికి డిజర్వా, వాళ్ళకి అర్హత ఉందా వాళ్ళ సహాయం పొందడానికి అని చెప్పి చూసి నేను చేస్తాం. కానీ మేము అట్లా అందరికీ ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు అడిగితే ఇవ్వడం అట్లా మాత్రం అస్సలు చేయము. మీరు కూడా ఎవరికి ఇవ్వద్దు. ఎవరికి ఏమంటారు, వాళ్ళ కడుపు మంట వాళ్ళకి తెలిసి వాళ్ళకి కష్టపడి సంపాదించుకోవాలి. లేదంటే వాళ్ళని మనం పాడు చేసిన వాళ్ళం అవుతాం. వాళ్ళది అడుక్కోవడానికి ఎంత తప్పు ఉందో వాళ్ళకి మనం ఇవ్వడం కూడా మనది కూడా అంతే తప్పు. వాళ్ళని మనమే చెడగొడుతున్నాడు. వాళ్ళు చెడిపోవడానికి వాళ్ళు ఎంత చేసుకుంటున్నారో 50% మనం కూడా కారణం అవుతున్నాం దానికి. సో ఇది ఇవన్నీ నేను ఒక ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, నేను ఏదో చెప్పాలని కాదు. ఎందుకంటే ఇవన్నీ జరుగుతున్నాయి, మీకు కూడా తెలవాలి. అసలు బయట ఏం జరుగుతుంది, అసలు ఈ సమాజంలో ఏం జరుగుతుంది, ఎవరు ఎట్లున్నారు, మనుషులు ఎట్లా చేంజ్ అయ్యిండ్రు, ఇంతకుముందు అట్లా లేరు, ఇప్పుడు అంతా చేంజ్ అయిపోతుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు, న్యూగా స్టార్ట్ చేసేవాళ్ళు చెయ్యండి. ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను 2 ఛానళ్ళ నేమ్స్ వాళ్ళ స్క్రీన్ షాట్స్ నేను మన స్క్రీన్లో పెడతాను. నేను వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. మీ ఛానల్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే, మీకు ఛానల్ అసలు ఎట్లా చూసుకోవాలి ఏంటి తెలియకపోతే వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళ వీడియోస్ కూడా లింక్స్ పంపిస్తారు మీకు. ఆ వీడియోలో మేము ఈ వీడియో చేసాము అని చెప్పేసి నేను కూడా అవే చూసి చేసుకుంటాను. నాకు వాళ్ళు చేసిస్తారు. వాళ్ళు చేసి ఇవ్వని టైంలో నేను ఒక వీడియో చేశానండి, ఈ వీడియో చూసుకొని మీరు చేసుకోండి, లేదంటే మీకు అర్థం కాకపోతే నేను చేస్తాను. సో మనం వాళ్ళకి అట్లా చేసినందుకు వాళ్ళకి సర్వీస్ ఛార్జెస్ అనేది పే చేయాలి. వాళ్ళు కూడా యూట్యూబర్సే. వాళ్ళు ఇప్పుడు ఎవ్వరు మనకి ఫ్రీగా ఏది చేసి పెట్టరు. వాళ్ళు సర్వీస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి మనం ఇవ్వాలి కదా. జస్ట్ ఇంట్లో ఏదైనా మనకి వర్క్ ఏదైనా అంటే ప్లంబర్ వస్తాడు, లేదంటే ఎలక్ట్రీషియన్ వస్తాడు, ఏదైనా సర్వీస్ ఛార్జ్ లేనిది ఫ్యాన్ ఓపెన్ చేయాలంటేనే మాకు సర్వీస్ ఛార్జ్ మినిమం ఉంటుందండి. దాంట్లో పార్ట్స్ పోయినందుకు అది చేసినందుకు వేరే ఛార్జ్ తీసుకుంటారు, వాళ్ళు సర్వీస్ ఛార్జ్ కూడా తీసుకుంటారు. సో అలాంటిది మన ఛానల్కి ఇట్లా ఎఫెక్ట్ అయినప్పుడు, మన ఛానల్ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు చేసినప్పుడు మరి వాళ్ళు కూడా వాళ్ళు జాబ్ చేస్తున్నారు కదా. సో వాళ్ళకి మనం పే చేయాలి కదా. సో మనకు ఫ్రీగా ఎవరు చేసి పెట్టరు. ఇంకోటి ఏంటంటే, ఫ్రీగా ఎవరిని ఏం అడగకండి. ఎందుకంటే మీకు వాల్యూ ఉండదు. మీరు అడిగినందుకు మీకు వాల్యూ ఉండదు. వాళ్ళు పని చేసి పెట్టినందుకు ఆ పనికి కూడా వాల్యూ ఉండదు. సో అందుకని చెప్పేసి నేను ఆ 2 ఛానల్స్ నేము వాళ్ళ స్క్రీన్ షాట్స్ అన్నీ పెడతాను. మీకు ఏదైనా ఛానల్లో ప్రాబ్లం ఉంటే ఆ ఛానల్కి వెళ్ళి వాళ్ళకి మెసేజ్ చేయండి. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజెస్ కూడా వాళ్ళవి ఇస్తాను నేను. వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి మీరు. వాళ్ళు మీకు మొబైల్ నెంబర్ కూడా ఇస్తారు. వాళ్ళని మీరు కాంటాక్ట్ అయ్యి మీరు వాళ్ళతోటి మీ పనులు ఏదైనా ఉంటే మీరు చేయించుకుంటే వాళ్ళు మీరు కాంటాక్ట్ నెంబర్ ఇవ్వాలంటే వాళ్ళు కూడా ఇస్తారు. అండ్ వాళ్ళు థంబ్నెయిల్స్ కూడా చేస్తారు. ఛానల్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి చేస్తారు. ఛానల్ బ్యానర్స్ కూడా చేసిస్తారు. సో ఇదైతే నేను హెల్ప్ చేయగలను. అండ్ నెక్స్ట్ ఏంటంటే, యాప్స్ ఏం యూజ్ చేయాలి యూట్యూబ్ కోసం అని అంటే, పవర్ డైరెక్టర్, కైన్ మాస్టర్, కామెడీ సౌండ్స్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలంటే గూగుల్కి వెళ్ళి విడ్మెట్ యాప్ అని ఉంటుంది. నేను ఆ 3 యాప్స్ల లింక్ నేను ఈ వీడియో కింద ఇస్తాను. నేను ఏవైతే ఇప్పుడు ఎడిటింగ్ కోసం చెప్పానో అవి, ఆ ఎడిటింగ్ ఎట్లా చేసుకోవాలనేది నేను మళ్ళీ చెప్తాను. నేను మళ్ళీ ఇంకొక లాంగ్ వీడియో చేస్తాను. దాంట్లో మొత్తం నేను స్క్రీన్ రికార్డ్ నాది మొత్తం తీసి నేను వీడియో పెడతాను. నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పెడతాను. మీకు షార్ట్స్లో అంటే పెట్టలేను. షార్ట్స్లో మనకు అర్థం కాదు. ఎందుకంటే నేను ఆల్రెడీ రోజు ఒక షార్ట్ చేసి పెడదాం అనుకుంటున్న రోజు మీరు అందరూ అడుగుతున్నారని చెప్పేసి, కానీ ఇది షార్ట్లో అర్థమయ్యేది కాదు ఈ ఎడిటింగ్ అనేది. సో నేను ఒక టాపిక్ మీద ఎడిటింగ్ ఎట్లా చేయాలనేది ఒక 5-6 మినిట్స్ ఒక 10 మినిట్స్ వరకు ఒక వీడియో చేసి పెడతా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసుకోండి. నేను పెట్టడం అయితే పెడతాను. నా కంటెంట్ అయితే కాదు అది, యాక్చువల్గా ఎడిటింగ్ అవన్నీ చేసి. కాకపోతే మీకు నేను హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో నేను పెడుతున్నాను. నేనేదో నాకు టైం ఎక్కువైపోయి, నా దగ్గర టైం ఎక్కువ ఉండి నేను నా కంటెంట్ అది అని నేను చేయను ఆ వీడియో. సో మీకోసం నేను ఆ వీడియో చిన్నగా ఒక 10 మినిట్స్ అట్లా ఒక వీడియో చేసి ఎడిటింగ్ది, కైన్ మాస్టర్ ఎట్లా యూజ్ చేయాలి, పవర్ డైరెక్టర్ ఎట్లా యూజ్ చేయాలి, విడ్మెట్ నుంచి సాంగ్స్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, సౌండ్స్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, అసలు యాప్స్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలనేది నేను వీడియోస్ పెడతాను. అవి చూడండి. మీకు ఐడియా ఉన్న వాళ్ళు పవర్ డైరెక్టర్, కైన్ మాస్టర్ వితౌట్ వాటర్ మార్క్ తీసుకోండి. వాటర్ మార్క్ తోటి గలీజ్గా ఉంటాయి. మెయిన్గా ఏంటంటే, యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు క్లారిటీ చూసుకోండి. ఫస్ట్ ఎంతో అంత కష్టపడి ఒక ఫోన్ అయితే తీసుకోండి. మీరు యూట్యూబ్ చెయ్యాలి, కంపల్సరీ మేము యూట్యూబ్లో సెటిల్ అవ్వాలి, మేము దీంట్లో పోతే మనము సక్సెస్ అవుతామో కామో అన్న నమ్మకం లేకపోతే అసలు రాకండి.
యూట్యూబ్లోకి రాకండి. మీకు ఆ చేత కాకపోతే అసలు రాకండి. అంటే మేము వీడియోస్ చేస్తాము చేసి చూద్దాం వస్తుంది లేకపోతే లేదు అనేటోళ్ళు మాత్రం అసలు యూట్యూబ్లోకి రాకండి. లేదు మేము చేస్తాము, కష్టపడి చేస్తాము. మీరు 10 వీడియోలు పెడితే అందులో ఒక వీడియో వైరల్ అవుతుంది కంపల్సరీ. రోజు 4-5 వీడియోలు పెట్టండి షార్ట్స్లో, ఏదైనా ఒకటి వైరల్ అవుతుంది. వైరల్ మీన్స్ ఏదో లక్షల వ్యూస్ రావాలని కాదు. మీకు సబ్స్క్రైబర్స్ పెరిగితే లక్షల వ్యూస్ వస్తాయి. అన్ని వ్యూస్ రాకపోయినా, మీకున్న సబ్స్క్రైబర్స్ కాకపోయినా కూడా, మీకున్న ఒక 500-600 సబ్స్క్రైబర్స్ ఉన్నా సరే మీద ఒక వీడియో వైరల్ అయితే అది కూడా ల్యాక్స్లోకి వ్యూస్ పోతుంది. ఎందుకంటే వైరల్ అవుతుంది అనమాట వీడియో. ఎందుకంటే కంటెంట్ మంచిగా ఉంటుంది. అండ్ మీరు తీసుకునే సౌండ్స్ కూడా మంచివి తీసుకోండి. మీరు బయట నుంచి ఏ సౌండ్ ఏదైనా మీరు ఇంకొకటి చిన్న విషయం చెప్తా. రీల్స్ చేసేవాళ్ళు ఉన్నారు కదా, ఏమంటారు, యూట్యూబ్లో షార్ట్స్ పెట్టేటోళ్ళు ఇన్స్టాగ్రామ్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని దీంట్లో పెడుతున్నారు. డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకొని అప్పుడు ఏం పడుతుంది అక్కడ, ఛానల్ది అది వాటర్ మార్క్ పడుతుంది, ఏది ఇన్స్టాగ్రామ్ది. సరే ఫస్ట్ అయితే నేను ఈ యాప్స్ గురించి చెప్పిన తర్వాత నేను ఆ ఇన్స్టాగ్రామ్ గురించి ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి ఎట్లా చేయాలి చెప్తాను నేను. ఫస్ట్ అయితే చూడండి, చాలామంది పెద్ద ఛానల్స్ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు తెలుసా, డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకొని పెడుతున్నారు. అట్లా కాకుండా ఎట్లా చేయాలో చెప్తాను నేను. సో యాప్స్ విడ్మెట్, గూగుల్లో నుంచి విడ్మెట్ యాప్ ఒకటి, పవర్ డైరెక్టర్ ఒకటి, కైన్ మాస్టర్ ఒకటి తీసుకోండి. ఇంకొకటి వీడియో క్రాప్ అని ఉంటుంది, అదొకటి తీసుకోండి. ఇవి 4 డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. నేను ఎట్లా యూస్ చేయాలనేది నేను చెప్తా. మీకు యూస్ చేయడం వస్తే యూస్ చేయండి. అండ్ దాంట్లోకి వెళ్ళి మీరు ట్రై చేస్తూ ఉండండి. అది ఎట్లా చేయాలి యూట్యూబ్లో కొట్టి హౌ టు యూజ్ పవర్ డైరెక్టర్, హౌ టు యూజ్ కైన్ మాస్టర్, హౌ టు యూజ్ విడ్మెట్ యాప్, ఇవి అన్నీ మీకు చెప్పిన కదా. యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అని అంటే, యూట్యూబ్ గురించి నాలెడ్జ్ తీసుకోవాలంటే యూట్యూబ్లోనే కొట్టండి. సెర్చ్లో కొడితే అన్నీ వస్తాయి మీకు. నంబర్ ఆఫ్ వీడియోస్ దొరుకుతాయి మీకు. ఒక్కొక్కరు టెక్ ఛానల్స్ వాళ్ళు మస్తు మంది ఉన్నారు. హిందీలో ఉన్నాయి, ఇంగ్లీష్లో ఉన్నాయి, తెలుగులో ఉన్నాయి, కన్నడలో ఉన్నాయి, మలయాళంలో ఉన్నాయి, తమిళ్లో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో వీడియోస్ ఉన్నాయి. సో మన తెలుగు వాళ్ళకి ఎక్కువ యూజ్ అయ్యేది చెప్తున్నా నేను. అయితే ఇన్స్టాగ్రామ్లో వీడియోలు షార్ట్స్లో పెడుతున్నారు అందరూ. కొన్ని రోజులు అయిన తర్వాత ఏమవుతుందంటే ఆ మ్యూజిక్ తీసేస్తున్నారు యూట్యూబ్ నుంచి. అట్లా చేస్తే మీ ఛానల్కి ప్రాబ్లం అవుతుంది, తర్వాత మీ ఛానల్ కూడా పోతుంది. ఎందుకంటే వేరే ఛానల్ని తీసుకొచ్చి మళ్ళీ ఈ ఛానల్లో పెడుతున్నారు మీరు, వాటర్ మార్క్ తీసుకొచ్చి దీంట్లో పెడుతున్నారు. కాబట్టి యూట్యూబ్ ఒప్పుకోదు. కావాలంటే చూడండి, చాలామంది వాటర్ మార్క్ తోటి ఏదైతే ఇన్స్టాగ్రామ్లో డౌన్లోడ్ చేసి పెట్టినరో అవి ఏం చేస్తాడంటే మ్యూజిక్ తీసేస్తాడు, యూట్యూబర్ తీసేస్తాడు అనమాట. సో మీరు ఏం చేయాలనంటే, మీరు రీల్ చేసుకుంటారు, డైరెక్ట్గా యూట్యూబ్లో కూడా చేసుకోవచ్చు, సౌండ్స్ ఉంటాయి. సో చాలామంది ఏం చేస్తున్నారంటే ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ యూట్యూబ్లో పెట్టుకోవాలి. మీరు ఎట్ ఏ టైమ్ వన్ షాట్ ఎట్ 2 బర్డ్స్ లాగా ఇన్స్టాగ్రామ్లో చేసిన రీల్నే యూట్యూబ్ షార్ట్గా కూడా మీరు ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలి అంటే, మీరు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో వీడియో చేస్తారు కదా, వీడియో చేసినప్పుడు పక్కన అప్లోడ్ చేయకముందు మీకు పక్కన ఒక ఆప్షన్ ఉంటుంది, ఇట్లా యారో మార్క్ గుర్తుంటుంది, నేను అది చూపిస్తా. అది వీడియో సేవ్ చేసుకోవాలని ఉంటుంది అనమాట. గ్యాలరీలో సేవ్ చేసుకోవాలి అని మనము అది ఆప్షన్ అనమాట. అది ప్రెస్ చేస్తే గ్యాలరీలోకి సేవ్ అవుతుంది అని. సో అది వితౌట్ వాటర్ మార్క్ సేవ్ అవుతుంది మనకి. సో అప్పుడు మనము 2 చేయాల్సిన అవసరం లేదు. యూట్యూబ్లో ఒక వీడియో చేయాల్సిన అవసరం లేదు, ఇన్స్టాగ్రామ్లో చేయాల్సిన అవసరం లేదు. మనము ఇన్స్టాగ్రామ్లో వీడియోని మనము గ్యాలరీలో సేవ్ చేసుకొని మనం పోస్ట్ చేసేయాలి. పోస్ట్ చేసిన వీడియోతో ఇంకా మనకు సంబంధం లేదు. మన ఆల్రెడీ గ్యాలరీలో వితౌట్ వాటర్ మార్క్ వచ్చేస్తుంది. అది మీరు షార్ట్లో అప్లోడ్ చేసుకోండి. షార్ట్లో అప్లోడ్ చేసుకునేటప్పుడు ఏం చేస్తారు అంటే, ఇన్స్టాగ్రామ్లో వీడియోని ఇట్లా మీరు డౌన్లోడ్ చేసుకొని దీంట్లో పెడతారు కదా, మనకి యూట్యూబ్లో ఒక ఆప్షన్ ఉంటుంది. సౌండ్స్లోకి వెళ్ళిన తర్వాత ఈ వీడియోని దీంట్లోకి తీసుకొని దీని మ్యూజిక్ ఆపేయండి. ఏది ఇన్స్టాగ్రామ్లో కొన్ని వీడియోస్ మనకి మ్యూజిక్ తోటి, ఇన్స్టాగ్రామ్ మ్యూజిక్ అయితే మనకు రాదు. ఇన్స్టాగ్రామ్ మ్యూజిక్ తోటి అయితే మనకి వీడియో సేవ్ అయినప్పుడు వితౌట్ సౌండే సేవ్ అవుతుంది అనమాట. సో అది తీసుకుంటే ప్రాబ్లం లేదు. అది తీసుకొని డైరెక్ట్గా యూట్యూబ్లో పెట్టుకొని, యూట్యూబ్లో ఒక ఆప్షన్ ఇస్తాడు మీకు. నేను అవన్నీ ఇప్పుడు నేను పక్కన పెడతాను, నేను అవి చూసుకుంటూ మీరు చెయ్యండి ఎట్లా అప్లోడ్ చేయాలనేది. చాలామంది విత్ వాటర్ మార్క్, ఇన్స్టాగ్రామ్ వాటర్ మార్క్ తోటే యూట్యూబ్ షార్ట్స్లో అప్లోడ్ చేసేస్తున్నారు. చాలా పెద్ద ఛానల్స్ వాళ్ళు కూడా మంచి ఆప్షన్స్ ఉన్నాయి, అవి ఏవి యూజ్ చేయట్లేరు.
సో అది మీరు నేను పక్కన చూపిస్తాను, అట్లా చేయండి, అట్లా అప్లోడ్ చేయండి. అప్పుడు మీకు రీల్స్ చేసిన వాళ్ళు షార్ట్స్లో పెట్టేసుకోవచ్చు. మనకి ఈ మ్యూజిక్ని ఆపేయండి. మనకు రెండు ఆప్షన్లు ఉంటాయి యూట్యూబ్లో. ఒరిజినల్ సౌండ్ అని ఒకటి ఉంటుంది, యూట్యూబ్ సౌండ్ ఒకటి ఉంటుంది. ఒరిజినల్ సౌండ్ని ఆపేసేయండి, మ్యూట్లో పెట్టేసేయండి. ఇక్కడ యూట్యూబ్లో నుంచి తీసుకున్న సౌండ్ని పెంచుకోండి. అది మళ్ళీ ఎక్కడి నుంచి సౌండ్ మీరు ఏ సాంగ్కి ఎక్కడ దాకా చేశారో అది కట్ చేసుకోండి. అది ఫుల్ సాంగ్ ఉంటుంది కాబట్టి అక్కడ అడ్జస్ట్ చేసుకోండి. మొత్తం ఎడిటింగ్స్లో ఉంటుంది, నేను చెప్తాను మీకు అవి ఎట్లా చేసుకోవాలనేది. సో ఇది మ్యాటర్. యూట్యూబ్ గురించి నాకు అంటే ఇట్లా మెసేజ్లు పెట్టకండి. నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను, ఎట్లా ఎడిట్ చేసుకోవాలి ఏంటనేది నేను చెప్తాను. కానీ మీ యూట్యూబ్ ఛానల్లో ప్రాబ్లం ఉంటే నేను సర్వీస్ చేయలేను ప్లీజ్. ఎందుకంటే నాకు అంత టైం లేదు, యాక్చువల్గా నా పని కాదు అది. అందుకని చెప్పేసి నేను పక్కన 2 టెక్ ఛానళ్ళ నేము వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడీలు ఇస్తాను. మీరు వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు థంబ్నెయిల్స్ కూడా చేసిస్తారు. మీ ఛానల్లో ప్రాబ్లమ్స్ ఉంటే కూడా వాళ్ళు ప్రాబ్లం క్లియర్ చేసిస్తారు. మీకు అసలు యూట్యూబ్ గురించి ఏం నాలెడ్జ్ లేకపోయినా కూడా వాళ్ళ ఛానల్ ఫాలో అయిపోతే మీకు అర్థమైపోతుంది. మంచి మంచి వీడియోస్ చేస్తున్నారు వాళ్ళిద్దరు, చాలా బాగా చేస్తున్నారు అనమాట. మంచి నాలెడ్జ్ పర్సన్స్ వాళ్ళు. యూట్యూబ్లో వాళ్ళకి అన్నీ తెలుసు. సో మన పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళ దగ్గర ఉన్నారనమాట. వాళ్ళు మేనేజర్గా కూడా ఉన్నారు ఆ పెద్ద పెద్ద ఛానల్స్కి. సో అందుకని చెప్పేసి వాళ్ళని మీరు కాంటాక్ట్ అవ్వండి. అంత వాళ్ళు సర్వీస్ ఛార్జ్ ఎంత పే చేయమంటారో మాట్లాడుకొని మీ స్తోమతకు తగ్గట్టుగా మీరు చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే వీడియో చేసినప్పుడు చాలా ఇంట్రెస్ట్గా డెడికేటెడ్గా చెయ్యండి. పిచ్చి పిచ్చిగా పెట్టకండి వీడియోలు, వాటర్ మార్క్ తోటి పెట్టకండి. మంచిగా థంబ్నెయిల్స్ కూడా మంచిగా వీడియో మనం చూడడానికి థంబ్నెయిల్ మంచిగా ఉండాలి. మీరు వీడియో ఎలాంటి వీడియో చేసినా కూడా థంబ్నెయిల్ మంచిగా అట్రాక్టివ్గా పెట్టండి. మీకు కనీసం ఈ వీడియో ఓపెన్ చేయాలంటే థంబ్నెయిల్ వాళ్ళకి అర్థం కావాలి. చాలామంది థంబ్నెయిల్ ఒకటి వీడియో ఒకటి పెడుతున్నారు, అట్లా పెట్టకండి. అట్లా మోసం చేసిన వాళ్ళు అవుతారు మీరు. ఎందుకంటే తర్వాత తిట్టుకుంటారు. కనీసం మీ నెక్స్ట్ టైం మీ వీడియోస్ కూడా ఓపెన్ చేయరు. అట్లా చేయకండి. మీది ఏ టాపిక్ అయితే ఉందో అదే పెట్టండి, దానికి సంబంధించిందే మీరు థంబ్నెయిల్ పెట్టుకోండి. వాళ్ళకి ఇష్టమైతే చూస్తారు, కష్టమైతే వదిలేసుకోండి. వాళ్ళకి ఇష్టం లేకపోతే వదిలేస్తారు. అంతేగాని మీరు బలవంతంగా మిమ్మల్ని తీసుకొచ్చి మీరు నా ఛానల్ చూడండి అంటే నెక్స్ట్ టైం చూడరు ఇక. ఎందుకంటే పైన ఒక మ్యాటర్ పెడుతున్నారు థంబ్నెయిల్లో, లోపల వీడియోలోకి వెళ్ళి చూస్తే ఇంకో మ్యాటర్ ఉందని చెప్పేసి. సో అట్లా మోసం చేయకండి. అందుకే చెప్తున్నా, ఏం చేసినా కూడా జెన్యున్గా చేయండి వీడియోలో. సో వీడియో అయితే మంచి లెంత్ బాగానే వచ్చింది. నేను నెక్స్ట్ వీడియో చేస్తాను, నేను ఆ వీడియోలో పెడతాను నేను. సో ఇంకొక చిన్న టాపిక్ మాట్లాడాలని అనుకున్నా కదా, వైఫ్ అండ్ హస్బెండ్ గురించి మాట్లాడాలనుకున్నా. వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ ఇంట్లో ఒక పర్సన్, వీళ్ళు ముగ్గురు ఈ మధ్య బాగా వీడియోస్ చేస్తున్నారు, అన్ని స్క్రిప్టెడ్ వీడియోస్ చేస్తున్నారు. ఇంట్లో ఏదో ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఎంగేజ్మెంట్ చెడిపోయింది, వాళ్ళు డబ్బులు తీసుకున్నారు, మళ్ళీ ఏంటి ఇల్లు గుంజుకున్నారు. అసలు ఎంగేజ్మెంట్ అయిన పిల్లకి వీళ్ళు ఇంటి పేపర్లు ఎందుకు ఇస్తారు? హారం పెట్టినరంట వీళ్ళు, మళ్ళీ 2 లక్షలు డబ్బులు ఇచ్చిర్రంట, ఫోన్పే చేసినట్ట, గూగుల్ పే అంట. ఇవన్నీ ఎవరికి వినిపిస్తున్నారు కహానీలు? పిచ్చోళ్ళ జనాలు. మంచి మంచి జెన్యున్ వీడియోస్ చేస్తేనే స్క్రిప్టెడ్ అని పెడతారు. నిజంగా జెన్యున్గా అవన్నీ జరిగితే అసలు వాళ్ళు వీడియో కింద కామెంట్ సెక్షన్ ఎందుకు ఆఫ్ చేస్తున్నారు? ఇంత సిల్లీగా చేస్తున్నారు వీడియోస్, చాలా చండాలంగా. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ అందరూ రిపోర్ట్ కొడుతున్నారు, అంతా ఆగిపోయినరు. వాళ్ళకి ఫాలోయింగ్ కూడా ఆగిపోయిందనమాట. మంచిగా ఉండే ఇంతకుముందు, వాళ్ళ మీద ఒక జాలి అనేది ఉండే. అమ్మాయి అట్లా ఇద్దరు మంచి కవలలు పుట్టినరు అని చెప్పేసి వీడియోలు చూస్తుంటారు కదా అని చెప్పేసి మరీ నెత్తి మీదకి ఎక్కి డ్యాన్స్ అయ్యొద్దు. వాళ్ళు చేసేది అదే, మొత్తానికి ఎసరు పెట్టుకుంటారు ఇప్పుడు వాళ్ళు. బాబా వాళ్ళ మీద ఒక 3-4 వీడియోస్ చేస్తున్నారు. ఆ వీడియోస్ చూస్తే ఏం నవ్వొస్తుంది. వీళ్ళ వీడియోలు చూసిన తర్వాత నేను వాళ్ళ వీడియో చూస్తున్నా, నేను వెళ్ళి ఏం జరుగుతుంది అసలు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి. ఇట్లాంటి చండాలమైన వీడియోలు మాత్రం అస్సలు చేయొద్దు. వాళ్ళది థంబ్నెయిల్ ఒకటి పెడతారు, అంత బాధలో కూడా థంబ్నెయిల్ వాళ్ళు నిజంగా అట్లా ఉంటే. యాక్చువల్గా మనం వీడియోలో థంబ్నెయిల్స్ ఎట్లా పెట్టాలి అని అంటే, మన వీడియో ఏం చేస్తున్నామో అవే దాంట్లోనే స్క్రీన్ షాట్ తీసుకొని వీడియో పెట్టుకోవాలి. లేదంటే మనం ప్రొఫెషనల్గా ఏదైనా మంచి వీడియోస్ పెడుతున్నాము అని అంటే దానికి తగ్గట్టుగా మన ఫొటోస్ థంబ్నెయిల్ కోసమే దిగి పెట్టాలి. వాళ్ళు ఎంత తెలివిగా చేస్తున్నారంటే, తెలివి అని అనుకుంటారు కానీ అతిక తెలివి అది, వేస్ట్ తెలివి అది, పనికిరాని తెలివి. ఇట్లా పట్టుకొని అయ్యో ఏమో అయిపోయింది మా అన్నకి అని చెప్పేసి, ఇంకా మాకు జీవితాలు లేవు అని చెప్పి ఇట్లా ఇంకొకటి ఏడ్సే వీడియోలు, ఇట్లా
థంబ్నెయిల్ ఒకటి ఉంటుంది, వాళ్ళ వీడియో ఒకటి ఉంటుంది, మళ్ళీ స్టార్టింగ్లో ఒకటి ఉంటుంది. అసలు యాక్చువల్గా మనకి ఛానల్ ఇంట్రో కాదు, ఛానల్ అది మన వీడియో స్టార్టింగ్లో మనము వీడియో మొత్తంలో ఏం చేస్తున్నామో అక్కడక్కడ మనకి ఏదైనా బిట్స్ కావాలి అనుకుంటే, సాడ్ మూమెంట్స్ అయినా సరే, కామెడీ బిట్స్ అయినా సరే, అవి తీసుకొని మనం ముందు పెట్టుకొని ఎడిట్ చేసుకోవాలి. యాక్చువల్గా వీడియో పెట్టే పద్ధతి ఇది, ఇట్లా పెట్టాలి. అంటే మనం మొత్తం మన వీడియోలో ఉన్న టాపిక్స్ని ముందు పెట్టాలి. వాళ్ళ వీడియోలో ఏం చేస్తున్నారు తెలుసా, ఫస్ట్ అసలు ఆ బిట్లు మళ్ళీ వీడియోలో ఉండవు. వాళ్ళు ఫస్ట్ చేసేటి అంటే వీళ్ళంతా స్క్రిప్టెడ్, ప్రీ ప్లాన్డ్గా చేస్తున్నారు అనమాట. ముగ్గురు మంచి యాక్టర్స్, వీళ్ళని తీసుకెళ్ళి కృష్ణానగర్లో పడేయాలి. యూట్యూబ్లో కాదు వీళ్ళు ఉండాల్సింది, కృష్ణానగర్లో ఉండాలి. సో వీళ్ళు ఎందుకు సౌండ్ చేస్తాను ఇక్కడ రా. సో వాళ్ళ థంబ్నెయిల్ వేరే, థంబ్నెయిల్ కోసం ఒక ఫోటో దిగుతారు. వాళ్ళంతా ఏమంటారు, అంత బాధలో ఉండి కూడా థంబ్నెయిల్ కోసం ఒక ఫోటో పెడతారు వాళ్ళు. అండ్ వీడియో స్టార్టింగ్లో ఒక బిట్ పెడతారు. ఏంటి అంటే జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నారు వాళ్ళు. ఇంత చండాలమైన వీడియోలు చేయకుండా అంత దిగజారి యూట్యూబ్ కోసము, అంత దిగజారి అంత స్క్రిప్టెడ్ వీడియోలు డబ్బుల కోసము అట్లా మాత్రం అంత చండాలంగా మాత్రం చేయొద్దు వీడియోలు. మీరు ఏదైనా సరే పోనీ మీరు అట్లా చేయాలి అనుకుంటే అదే కామెడీ వేలో అది ఒక స్టోరీ లాగా తీయండి, షార్ట్ ఫిలిం లాగా తీయండి. వాళ్ళు చేసేది అవే చేస్తున్నారు కదా, అవే షార్ట్ ఫిలిం లాగా చేయొచ్చు కదా. అది నిజంగా ఒరిజినాలిటీగా ఎందుకు చూపిస్తున్నారు? అంత ఫేక్ అదంతా. సో అసలు దాని మీద నేనే వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను, కానీ వాళ్ళ కోసం మనం ఎందుకు వీడియోలు చేయడము అనిపిస్తుంది. చాలామంది వాళ్ళని చాలా అభిమానించేవాళ్ళు. ఫస్ట్ నేను కూడా చూసినాను వాళ్ళని, అరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, మంచి లైఫ్ ఇచ్చాడు అమ్మాయికి, వాళ్ళు మంచి ఇద్దరు కవలలు పుట్టారు, మంచిగా ఉన్నారు వాళ్ళు అని అనుకున్న టైంలో అంత గలీజ్గా అయిపోయినాయి వీడియోస్. వాళ్ళనే కాదు, అంతకుముందు కూడా మీకు వీడియోలు తెలుసు, కొంతమంది వీడియోలు అన్నీ డ్రామాలే. ఇట్లా డ్రామాలు చేయకండి వీడియోలలో, ఎందుకంటే మంచి కంటెంట్ ఇవ్వండి. లేదని అంటే మీరు కామెడీ వేలో వెళ్ళండి. కామెడీని చాలా ఇష్టపడుతున్నారు ఇప్పుడు యూట్యూబ్లో. కామెడీ మంచి ఇక అది ఉంది. ఎందుకనంటే ఆ కామెడీ కూడా అంత ఫ్యామిలీ అందరు కూర్చొని చూసేలాగా చేస్తున్నారనమాట. ఇప్పుడు మేము నెక్స్ట్ కూడా ప్లాన్ అదే చేస్తున్నాం. లాంగ్ వీడియోస్ మంచిగా కామెడీగా ఒక స్క్రిప్ట్ లాగా చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట. కానీ రీతు ఉండట్లేదు కదా, ఇంకా రీతు వచ్చినప్పుడల్లా చేసుకుందాము, ఏదైనా వచ్చినప్పుడు ఒకటి చేద్దాము అన్నట్టుగా అని ప్లాన్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఒక స్టోరీ, ఒక షార్ట్ ఫిలిం లాగా, ఒక స్టోరీ లాగా ఒక వీడియో అట్లా మంచి కామెడీగా ఇష్టపడతారు. అట్లాంటి అదే అంటున్నా కదా, మన ఛానల్ ఓపెన్ చేసి మన వీడియో చూడాలి అని అంటే ఒకటి జెన్యున్గా అయినా ఉండాలి, లేదు అని అంటే ఏదైనా కామెడీ అయినా ఉండాలి. అంతేగాని అబ్బాబ్బాబ్బా యూట్యూబ్లో ఎట్లా అయిపోయింది అని అంటే, నాకు స్టార్టింగ్ నుంచి అలవాటు, నేను ఏదైనా నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా మీతోటి షేర్ చేసుకోవడము, ఏదైనా బాధ కోపము ఏదైనా కానీ, ఇట్లా ఇవన్నీ స్క్రిప్టెడ్ బాధలు తీసుకొచ్చి ఇది డ్రామాలు చేయడము బాబోయ్ ఎట్లా అంటే కష్టం. కానీ సిగ్గుండాలి కొంచెమైనా అట్లా చేయడానికి, అట్లాంటి వీడియోలు చేయడానికి. డబ్బు కోసము ఏదో పని చేసుకునే వాళ్ళు ఫస్ట్ మొత్తానికి యూట్యూబ్ మీద పడ్డరు. బాగానే ఉంది, మంచిగా ఉంది యూట్యూబ్, ఏమీ తప్పు కాదు, ఇదేమీ చండలమైన అది కాదు. ప్రతి ఒక్కరు యూట్యూబ్ చేస్తున్నారు, మంచి ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు కూడా యూట్యూబ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక ప్యాషన్ లాగా పెట్టుకున్నారు చాలామంది. కొంతమంది దీని మీదనే బతికే వాళ్ళు ఉన్నారు. సో చేయడం మంచిదే యూట్యూబ్, కానీ ఇట్లాంటి గలీజ్ వీడియోలు తీసుకొచ్చి యూట్యూబ్లో పెట్టి జనాల్ని మీరు చూడండి. ఇప్పుడు ఇట్లా చేస్తే ఎవడు చూస్తాడు? నీకున్న ఫాలోయింగ్ కూడా తగ్గిపోతుంది, రిపోర్ట్స్ కొడుతున్నారు, ఫాలోవర్స్ వెనక్కిపోతున్నారు. ఈ వీడియో ఇది నేను ఎవరి కోసం చెప్పినా మీకు అర్థమైందా? అర్థమైన వాళ్ళకి కింద వాళ్ళ ఐడీని మెన్షన్ చేయండి, అప్పుడు వేరే వాళ్ళకి కూడా అర్థమవుతుంది, మన సబ్స్క్రైబర్స్కి. సో ఏమబ్బా, నా సబ్స్క్రైబర్స్ అయితే మంచి నా ఫ్యామిలీ లాగా ఉంటారు, నాతో మంచిగా ఉంటాను నేను కూడా వాళ్ళతో. కానీ ఇట్లాంటి తిట్లు తినడము, ఇట్లా చేయడము, కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసుకుంటే భయం అవుతుంది ఫస్ట్ నాకు. ఎందుకంటే నేను ఒక వీడియో పెట్టినప్పుడు ఆ వీడియో ఎట్లా జనాలకు ఎట్లా రీచ్ అవుతుంది, అసలు వాళ్ళు నన్ను ఏమంటున్నారు అనేది నాకు తెలియాలి. సో నేను మెయిన్గా చూసేది కామెంట్సే. నేను కామెంట్స్కి రిప్లై ఇవ్వకపోయినా నేను ప్రతి ఒక్కరికి లైక్ ఇస్తాను. ఎందుకనంటే నేను అందరికీ రిప్లై చేయలేను కాబట్టి, అది నేను ఊరికే మొరబెట్టుకుంటాను నేను వీడియోలో. ఎందుకనంటే మీరు అర్థం చేసుకుంటారని. ఎందుకంటే నాకున్న బిజీలో నేను అందరికీ కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి నేను రిప్లై ఇవ్వలేను, కానీ చదువుతాను, అందరు కామెంట్లు చదివి లైక్ ఇస్తాను, హార్ట్ ఇస్తాను, లైక్ ఇస్తాను.
అందరికీ ఏదైనా ఇంపార్టెంట్ థింగ్ ఏదైనా అడిగినప్పుడు మాత్రం వాళ్ళకి రిప్లై ఇస్తాను నేను. 1-2 మెసేజ్లకు అయితే రిప్లై ఇస్తాను నేను. కానీ ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు కొన్ని మెసేజ్లకి రిప్లై ఇస్తాను నేను. కానీ కామెంట్ సెక్షన్ ఆఫ్ చేయాలంటే ఫస్ట్ భయం అవుతుంది నాకు. కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసుకోవడం అనేది ఇంకా ఇప్పుడు ఇక జనాలు లేనట్టే కదా. కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసుకున్నారంటే వాళ్ళ సర్కిల్లో వాళ్ళు ఉన్నట్టే. వాళ్ళ సర్కిల్లో వాళ్ళు అంటే ఒక జైల్లో ఉన్నట్టు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు నాకు జనాలతో సంబంధం లేదు, నేను వీడియోలు పెడుతున్నా, చాలామంది ఉన్నారు కదా, 2-3 ఉన్నారు. అట్లా చేసి ఏం లాభం? మనము ఎవరి కోసం పెడుతున్నాము యూట్యూబ్లో వీడియోస్? మీకోసమే కదా. మీ కామెంట్స్, మీ అభిప్రాయాలు నేను తెలుసుకోకపోతే ఎట్లా? సో ఈ మాత్రం కామన్ సెన్స్ ఉండాలి కదా. ఫస్ట్ కామెంట్ సెక్షన్ ఎప్పుడు కూడా ఆఫ్ చేసుకోవద్దు వీడియోస్లలో. చాలామంది అంటారు, మీరు మరి ఎందుకు వాళ్ళతో గొడవ పెట్టుకుంటున్నారు, వీళ్ళతో గొడవ పెట్టుకుంటున్నారు, నన్ను కాదు వేరే వాళ్ళని అంటున్నా. మీరు కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసుకోవచ్చు కదా అని అంటే, కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసేదానికే ఇప్పుడు క్వశ్చన్కి తగ్గట్టే ఆన్సర్ ఉంటుంది కదా. వాళ్ళు చేసేదానికే ఫలితం ఉంటుంది. వాళ్ళు ఎలాంటి వీడియోస్ చేస్తున్నారు, వీళ్ళు కామెంట్ పెడుతున్నారంటే వాళ్ళు కరెక్ట్ కామెంట్లు పెడుతున్నారు. కొంతమంది ఉంటారు ఎక్కడో ఒక 100%కి ఒక 5% మాత్రము దేనికి పనికిరానోళ్ళు, ఏం చాతగానోళ్ళు, వేరే ఏదైనా చేస్తే ఓర్వనోళ్ళు, కుళ్ళుబోతోళ్ళు, వాళ్ళు మాత్రము కావాలని కించపరుచుకుంటూ నెగిటివ్ కమెంట్స్ పెడతారు. అలాంటి వెధవల్ని, అలాంటి పనికిరానోళ్ళని మనం అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కామెంట్ డిలీట్ చేసేయాలి, లేదంటే వాళ్ళని హైడ్ ఫ్రమ్ ఛానల్ చేసేయాలి. వాళ్ళు పెట్టిన కామెంట్లు వాళ్ళే చూసుకోవాలి. వాళ్ళు చూసుకొని వాళ్ళ కామెంట్కి రోజు పూజ చేసుకొని దండం పెట్టుకోవాలి. కానీ అది ఎవరికి కనపడదు. అట్లా చేసేయాలి, లేదంటే రిపోర్ట్ కొట్టేయాలి. ఇట్లా చేయాలి. కానీ కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసుకుంటే బాబోయ్. సో ఇదబ్బా, వీడియోలో నేను చాలా టాపిక్స్ మాట్లాడిన, అన్నీ మీకు యూజ్ అయ్యేటివే మాట్లాడిన నేను యూట్యూబ్ గురించి. చాలామంది నన్ను మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు నాకు కొంచెం ఫ్రీ టైం దొరికింది కాబట్టి నేను అది యూజ్ చేసుకోవాలి, మీకోసం నేను యూజ్ చేయాలి అది అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. లెంత్ కొంచెం ఎక్కువనే ఉంది వీడియో, కానీ చూడండి మీకు యూజ్ అయ్యేదే ఉంది. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి, స్టార్ట్ చేసి వీడియోస్ ఎలా పెట్టాలి ఏంటనేది. ఇంకొకటి ఏంటి అంటే, యూట్యూబ్లో వీడియో పెట్టేటప్పుడు మీ టైమింగ్స్ చూసుకోండి. అసలు మీ ఛానల్ డాష్ బోర్డు చూసుకోండి, మీ టైం చూసుకోండి. ఆడియన్స్ ఎప్పుడు చూస్తున్నారు, ఎప్పుడు యాక్టివ్లో ఉంటారు మీది. అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఉంటుంది. సో అవి మీకు అది ఎలా చూసుకోవాలో కూడా నేను చూపిస్తాను నేను మొత్తము పక్కన. సో ఇవన్నీ చూడాలి, మీరు ఇవన్నీ చేయాలంటే నా ఛానల్ నేను పెట్టాల్సిన అవసరమే లేదు. నేను చెప్పినగా వాళ్ళు పెట్టిన 2 ఛానళ్ళు ఉన్నాయి కదా, వాళ్ళని ఫాలో అయిపోతే కూడా అర్థమైపోతుంది మీకు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళేవైతే మీరు చూడండి, నేను వాళ్ళవి పెడతా పక్కన. ఎందుకంటే మీకు చిన్న డౌట్స్ కూడా ఉన్నాయి కదా, నేను అవన్నీ మీకు ప్రతి ఒక్కటి వీడియో చేయలేను కాబట్టి మీరు దాని గురించి యూట్యూబ్లో సెర్చ్ చేయండి. యూట్యూబ్లోనే సెర్చ్ చేయండి, తెలుగులో సెర్చ్ చేయండి. మంచిగా మీకు ఇంట్రెస్ట్గా ఉంటుంది. థంబ్నెయిల్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు ఆ వీడియోస్ చూసి. సో ఫ్రెండ్స్, ఇది వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ అయితే కంపల్సరీ చేయండి. ఇప్పుడే చెప్పిన కదా కామెంట్కున్న వాల్యూ ఏంటనేది. సో మీ కామెంట్ కంపల్సరీ నాకు ఒక ఎనర్జీ, స్ట్రెంగ్త్. సో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా ఇంకేదైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఇంకా నేను ఇట్లానే ఒక 4-5 కాదు, 4-5 కామెంట్లకి ఎక్కువ మంది రెస్పాండ్ అయ్యి దీని మీద వీడియో చేయమంటే మాత్రం చేస్తాను నేను. సో ఇది నా కంటెంట్ అయితే కాదు, అండ్ నాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి అంత ఓపిక లేదు, అంత టైం లేదు, అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. ఓన్లీ మీకోసం మాత్రమే నేను చెప్తున్నా. ఎందుకనంటే మనం ఒకళ్ళు మనం ఒడ్డు మీదకి వెళ్ళినప్పుడు కింద పడిపోయేటోళ్ళని, ఇట్లా కొట్టుకోబెట్టోళ్ళని కూడా మనం పైకి లాగడానికి ట్రై చేయాలి. సో నా మనస్తత్వం అదే, నేను అట్లానే చేస్తాను. ఆ హెల్ప్ మీరు పొందితే మీరు బాగుపడతారు. లేదు అనంటే అది ఎవరి కర్మ వాళ్ళది. ఎవరు చేసుకున్న కర్మ ఫలితం వాళ్ళే అనుభవించాలి. మనం మంచి చేసుకుంటే మంచి ఫలితాన్ని అనుభవిస్తాం, చెడు చేసుకుంటే చెడు కర్మ ఫలితాన్ని అనుభవిస్తాం మనం. సో ఇది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఇప్పటిదాకా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. అంటిల్ వెన్ సీ యూ, ఫాలో ఫర్ మోర్ వీడియోస్. Malika Raghavendra. Bye bye.